క్రీస్తునందు ప్రియమైన ప్రియ ఫాలో క్రైస్ట్ వీక్షకులైన ప్రతి ఒక్కరికి మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరొకసారి మీ మధ్యకు ఇటు రీతిగా దేవుని యొక్క వర్తమానంను తీసుకురావడానికి దేవుడిచ్చినటువంటి యొక్క కృపను బట్టి మేమెంతగానో ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాం. అటు రీతిగానే మీరెంతగానో ప్రోత్సహిస్తున్నందుకు, వీక్షిస్తున్నందుకు గాను మీకు ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మమ్మను ఇటు రీతిగా ప్రోత్సహిస్తున్నటువంటి ప్రియ సహోదరులు, ఫాలో క్రైస్ట్ ఫెలోషిప్ యొక్క ఫౌండర్గా ఉండి నడిపిస్తున్నటువంటి ప్రియ సహోదరులు బ్రదర్ జాన్ డేవిడ్ గారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అటు రీతిగానే నాతోటి యవనస్తులైనటువంటి ఫాలో క్రైస్ట్ టీం మెంబర్స్ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు దేవుని యొక్క వర్తమానమును మీ మధ్యకి తీసుకురావడానికి దేవుడు ఎంతగానో కృప చూపించున్నాడు. దాన్ని బట్టి మేము సంతోషిస్తూ ఉన్నాం. ఎంతగానో మీరు చూపిస్తున్నటువంటి ఆదరణను బట్టి మేము ఎంతగానో ప్రోత్సహించబడుతున్నామని మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఇక సమయంలో దేవుని గూర్చినటువంటి వర్తమానమును, యేసుక్రీస్తుని గూర్చినటువంటి సువార్తను మీ మధ్యకి తీసుకురావడానికి దేవుడు చూపినటువంటి కృపను బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. యేసుక్రీస్తుని గూర్చి అనేకమైనటువంటి విషయాలను కానీ, అనేకమైనటువంటి ప్రస్తావనలు కానీ మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉంటాం. యేసుక్రీస్తుని గూర్చినటువంటి కొన్ని మాటలను, శుభవార్తను, యేసుక్రీస్తుని గూర్చినటువంటి సువార్తను మీ మధ్యకి తీసుకురావడానికి నేను ప్రభుని స్తుతిస్తూ ఉన్నాం, ప్రభుని గణపరుస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా గమనించండి, యేసుక్రీస్తును తెలుసుకోవాలని చాలామంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. క్రీస్తు ఎవరో, యేసు ఎవరో చూడాలని చాలామంది ప్రయత్నం చేసినట్లుగా పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తూ ఉంది. కానీ ఈ దినంలో మనం యేసుని గూర్చినటువంటి సువార్తను, అసలు యేసుక్రీస్తు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చారు, యేసుక్రీస్తు యొక్క గుణగణాలు ఏమిటి అనే విషయాలను కొన్నింటిని మీ మధ్యకి తీసుకురావడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. యేసుక్రీస్తును గూర్చినటువంటి వర్తమానమును, క్రీస్తుని గూర్చినటువంటి వర్తమానమును ప్రకటించుటకు ఏమాత్రము యోగ్యుని కాకపోయినప్పటికీ దేవుడు చూపినటువంటి కృపను బట్టి, ఆయన వాక్యంలో నుండి నేర్చుకున్నటువంటి కొన్ని మాటలను బట్టి మీ మధ్యలో ప్రకటించడానికి నేను ఇష్టపడుతున్నాను. ప్రియులారా, దేవుని యొక్క వాక్యం ప్రకారం యేసు అనగా రక్షకుడు అని అర్థం, క్రీస్తు అనగా అభిషక్తుడు అని అర్థం. యేసు క్రీస్తు అనగా రక్షకుడైనటువంటి అభిషక్తుడు అని అర్థం. ఎవరి చేత ఈయన అభిషేకించబడ్డాడు అనే విషయాన్ని మనం చూసినట్లయితే, తండ్రి అయినటువంటి దేవుడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు కుమారుడైనటువంటి క్రీస్తును అభిషేకించి ఈ లోకంలోనికి పంపినట్లుగా పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తుంది. ప్రియులారా, లోకంలో అనేకమైనటువంటి గ్రంథాలు ఉన్నను, అనేకమైనటువంటి పుస్తకములు ఉన్నను, కానీ యేసుక్రీస్తుని గురించి మాట్లాడాలి అంటే పరిశుద్ధ గ్రంథానికి ఒక గ్రంథానికి మాత్రమే చాలా ప్రాముఖ్యత లభిస్తూ ఉంది. యేసుక్రీస్తును ఒక దేవుడిగా పరిశుద్ధ గ్రంథం మనకు పరిచయం చేస్తూ ఉంది. ఎవరు ఈ యేసుక్రీస్తు అంటే, సృష్టికర్త అయినటువంటి దేవుడు, సర్వమును సృష్టించినటువంటి దేవుడు, భూమిని, ఆకాశమును, విశ్వమును కలుగజేసినటువంటి దేవాది దేవుడు తన కుమారుడైనటువంటి క్రీస్తును ఈ లోకంలోనికి పంపించాడు. ఎందుకో అంటే ఆయన పేరులోనే ఉంది, రక్షించుటకు గాను, మనుషులను రక్షించుటకు. నీవు నేను కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకున్నటువంటి పరిస్థితులలో దేవుడు మన యొక్క పాపమును తీసివేయటకు గాను, మనకు పాపం యొక్క ఫలితము, పాపం యొక్క జీతము మరణము కాబట్టి ఆ మరణాన్ని తీసివేయడానికి తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడైనటువంటి క్రీస్తును ఈ లోకంలోనికి పంపినట్లుగా చూస్తూ ఉంటాం. ఈ క్రీస్తు ముందు ఎక్కడ ఉండేవారని పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే, యోహాను సువార్త పరిశుద్ధ గ్రంథం నుండి యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనంలో చూసినట్లయితే, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అనొక మాటను మనం చూస్తూ ఉంటాం. ఆయన ఆదియందు దేవుని వద్ద ఉండెను అనగా వాక్యమైనటువంటి క్రీస్తు దేవుని వద్ద ఉన్నట్లుగా పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తూ ఉంది. ఆ వాక్యమైనటువంటి క్రీస్తే తండ్రి చేత అభిషేకించబడిన వాడై ఈ యొక్క భూమి మీదకు వచ్చినట్లుగా పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తూ ఉంది. అదే యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనంలో మనం చూసినట్లయితే, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను, తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. దేవుని యొక్క మహిమను మనం చూచాము అని అంటే కారణం ఎవరు అనంటే యేసు క్రీస్తు. మనము పాపులమై ఉండగా దేవుడు పాపుల యొక్క మనవి ఆలకించడు, దేవుడు పాపులతో మాట్లాడాడు. దేవుడు ఎంతో పరిశుద్ధమైనటువంటి దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, ఎంతో పరిశుద్ధత కలిగిన వాడు. ఆయన పరిశుద్ధతలో విశ్వంలో ఎక్కడ ఆయనకు సాటి అయినది మరి ఒకటి లేదు అని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తుంది. అటువంటి దేవుని యొక్క మహిమ మనకు ప్రత్యక్షత కావాలి అని అంటే పాపులు ఎవరు కూడా దేవుని చూడలేరు. దేవుని చూచిన వాడు ఎవడును ఎప్పుడును లేడని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తుంది. కానీ యేసుక్రీస్తును పంపడం ద్వారా ఆయన యొక్క మహిమను మనం కనుగొన్నాం. యేసుక్రీస్తు ఈ భూమి మీదకు ఆయన మహిమను తీసుకుని వచ్చినట్లుగా
పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. చూడండి, దేవుని యొక్క లేఖనం బట్టి మనం చూసినట్లయితే వాక్యమైనటువంటి దేవుడు సృష్టికర్త అయిన దేవుని చేత అభిషేకించబడిన వాడై మన మధ్యలోనికి వచ్చినట్లుగా పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తుంది. ఎంత శుభవర్తమైనటువంటి విషయం ఇది. సృష్టికర్త అయిన దేవుడు మనుషుల మధ్యకు ఒక వ్యక్తిని పంపించాడు. ఆయన యేసుక్రీస్తు అనేటువంటి దేవుడు. ఎందుకు అంటే మనలను రక్షించుటకు గాను. తన యొక్క కుమారులు పాపములో ఉన్నారు. పాపములో ఉన్నటువంటి వారు దేవుని చూడలేరు కాబట్టి తండ్రి అయినటువంటి దేవుడే తన యొక్క అద్వితీయ కుమారుని ఈ లోకంలోనికి పంపించి మన యొక్క పాపములను తీసివేయటకు గాను క్రీస్తును పంపినట్లుగా దేవుని యొక్క లేఖనం మనకు తెలియజేస్తుంది. పరిశుద్ధ గ్రంథం నుండి క్రీస్తు యొక్క జననం గురించి మనం ఆలోచించినట్లయితే ఆయన పుట్టుకలో పాపము లేని వాడుగా పరిశుద్ధ గ్రంథం ఆయన గురించి తెలియజేస్తూ ఉంది. అంటే ఇక శాస్త్రము ప్రకారం శాస్త్రంగా అందనటువంటిది ఆయన పుట్టుక. ఏమిటంటే తల్లిదండ్రులు కలయిక లేనటువంటిది ఆయన పుట్టుక. ఎందుకంటే కన్యక అయినటువంటి మరియా పరిశుద్ధాత్మ యొక్క శక్తిని బట్టి గర్భవతిగా కాబడినది దేవుని యొక్క లేఖనము తెలియజేస్తుంది. అదే విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు క్రీస్తుకు పూర్వము కొన్ని వందల సంవత్సరాల క్రితం ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా కూడా తెలియజేశాడు. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు అని ప్రవక్త అయినటువంటి యెషయా రాసినటువంటి ప్రవచన గ్రంథం సారాంశాన్ని బట్టి పరిశుద్ధాత్మ దేవుడు అయినటువంటి క్రీస్తు ఈ లోకంలోనికి మరియ గర్భం ద్వారా ఉద్భవించినట్లుగా పరిశుద్ధుడైనటువంటి క్రీస్తు పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడిన వాడై పరిశుద్ధాత్మ చేత పరిశుద్ధాత్మని యొక్క కలయిక ద్వారా ఈ యొక్క భూమి మీదకు వచ్చినట్లుగా పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తుంది. ఆయన యొక్క పుట్టుకలో కూడా పాపం లేనటువంటి వాడుగా ఉంటున్నాడు. ఇక విషయాన్ని మత్తయి సువార్త 1:16 నుండి 23 వరకు ఆ యొక్క జననాన్ని మనం చూడవచ్చు. క్రీస్తు ఎవరు, ఆయన ఎందుకు పుట్టారు, ఎప్పుడు పుట్టారు, ఎలా పుట్టారు అనేటువంటి విషయాన్ని పరిశుద్ధ గ్రంథం సుస్పష్టంగా మనకు రాస్తూ ఉంది, మనకు తెలియజేస్తూ ఉంది. ఆ విషయాన్ని బట్టి మనం పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని యొక్క లేఖనాలు మనం గమనించవచ్చని మీకు తెలియజేస్తున్నాను. అటు రీతిగానే ఇమ్మానుయేలు అనేక పేరు ఆయనకి పెట్టినట్లుగా పేరు పెట్టబడును అని యెషయా ప్రవచించినటువంటి ప్రవచనాల సారాంశాన్ని బట్టి ఆయనకు ఇమ్మానుయేలు అనే పేరు పెట్టినట్లుగా చూస్తూ ఉంటాం. ఇమ్మానుయేలు అనే భాషాంతరమున ఈ యొక్క భాషాంతరం మనం చూసుకున్నట్లయితే దేవుడు మనకు తోడు అనే అర్థం. ఎవరైతే ఇమ్మానుయేలును కలిగి ఉంటారో అనగా క్రీస్తును కలిగి ఉంటారో వాళ్ళందరికీ దేవుడు తోడుగా ఉంటాడని క్రీస్తును పంపించాడు ఈ లోకంలోనికి. సృష్టికర్త అయిన దేవుడు ఆయన యొక్క మహిమను మనం చూడలేము కాబట్టి, ఆయన యొక్క ప్రభావం మనం చూడలేము కాబట్టి, ఆయన యొక్క శక్తిని మనం గ్రహించలేము కాబట్టి ఆయన కుమారుడైనటువంటి క్రీస్తుని ఈ లోకంలోనికి పంపినట్లుగా చూస్తూ ఉంటాం. ఆయన ఎలా ఉన్నాడు అంటే తండ్రి యొక్క మహిమను మనకు కనపరిచినట్లుగా పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. నీవు నేను కూడా క్రీస్తును కలిగి ఉంటే ఈరోజు మనకు దేవుడు తోడుగా ఉంటాడు. ఎప్పుడు తోడుగా ఉంటాడంటే మనం గాఢాంధకార లోయలో సంచరించినను ఈ అపాయమునకు మనం భయపడని అవసరం లేదు. ఈ లోకంలో ఏ యొక్క శోధనకు మనం భయపడని అవసరం లేదు. ప్రతి ఒక్క శోధనలో దేవుడు మనకు తోడుగా ఉండడానికి ఇమ్మానుయేలును ఈ లోకంలోనికి పంపినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఆయనే తన కుమారుడైనటువంటి క్రీస్తు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తుని గూర్చినటువంటి కొన్ని యొక్క క్వాలిటీస్, యేసుక్రీస్తుని గూర్చినటువంటి కొన్ని యొక్క గుణగణాలను మీకు తెలియజేయాలని మీకు ఇష్టపడుతున్నాను. ఈ యొక్క సమయంలో 1వ యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనాన్ని మనం గమనించినట్లయితే, పాపములను తీసివేయుటకే ఆయన ప్రత్యక్షమాయననియు మీకు తెలియను, ఆయన యందు పాపమేమీ లేదు. యేసుక్రీస్తుని గూర్చి ఈ యొక్క సువర్తమానం మనకు తెలియబడుతుంది. ఈ యొక్క వాక్యము మనకు తెలియజేస్తూ ఉంది. ఏమిటి అంటే ఆయన యందు పాపమేమీ లేదు. మరియు అంటాడు పాపములు తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను అనే యోహాను భక్తుడు తన యొక్క పత్రికలలో తెలియజేస్తూ ఉన్నాడు. పాపమును తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను, ఆయన యందు పాపమేమీ లేదు. యేసుక్రీస్తు ఈ లోకంలోనికి ఎందుకు వచ్చారు అంటే పాపమును తీసివేయటకు గాను ఈ లోకంలోనికి వచ్చినట్లుగా. ప్రతి మానవుడు కూడా పాపం చేసి ఉన్నాడని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. నేను పరిశుద్ధుడను అని వాడు ఎవ్వరూ ఇక భూమి మీద లేరు. భూమి పుట్టినది మొదలుకొని ఇక భూమి ఇప్పటి కాలం వరకు కూడా ఎవరును నేను పరిశుద్ధుడైనటువంటి వారు ఎవ్వరూ లేరు, ఒక యేసుక్రీస్తు తప్ప. పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తుంది ప్రతి ఒక్కరూ పాపులే, ప్రతి ఒక్కరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తుంది. అందుకనే దేవుడు ఏం చేశాడంటే తన కుమారులు ఎవరను తనకు స్వతహాగా పాపమును తొలగించుకోవడానికి ఎవరికి సాధ్యం కాదు. పాపమును తీసివేయడానికి తన కుమారుడైనటువంటి క్రీస్తుని ఈ లోకంలోనికి పంపినట్లుగా ఆయనే తన చిత్తానుసారంగా మన యొక్క పాపములను తొలగించినట్లుగా మనం చేసినటువంటి నీతి క్రియల మూలంగా కాదు కానీ తన చేసినటువంటి గొప్ప త్యాగము ఫలితంగా యేసుక్రీస్తుని ఈ లోకంలోనికి పంపినట్లుగా పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. ఏమిటి అంటే
పాపమును తీసివేయటకే ఆయన ప్రత్యక్షమయ్యాడు. యేసుక్రీస్తు పరమను విడిచి తండ్రి అయినటువంటి దేవుని యొక్క సింహాసనమును విడిచిపెట్టి ఈ యొక్క భూమి మీదకు రావడానికి గల ప్రథమమైనటువంటి ఉద్దేశము ఏమిటి అంటే పాపమును తీసివేయడానికి. ఈ రోజుల్లో నీవు నేను కూడా ఎవరైనటువంటి వారైనా సరే, ఈ వాక్యాన్ని వినిచినటువంటి ఎవరైనా సరే, నేను పాపిని అని నీవు అనుకుంటే గనక యేసుక్రీస్తును నువ్వు చేరితే, యేసుక్రీస్తును సొంత రక్షకంగా నీవు అంగీకరిస్తే గనక యేసుక్రీస్తు నీ యొక్క పాపమును తీసివేయడానికే ఈ లోకంలోనికి ప్రత్యక్షమయ్యాను అని దేవుని యొక్క లేఖనం మనకు తెలియజేస్తుంది. నువ్వు ఆయనను చేరగలిగితే, ఆయన యందు పాపం ఏమీ లేదు గనక ఆయన ఒక్కడే నీకు మోక్షాన్ని ఇవ్వగలగడానికి సమర్థుడైనటువంటి వాడు. నీలో ఉన్నటువంటి పాపాన్ని తీసివేయడానికి సమర్థుడు. అందుకే పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తుంది, ఎవడైనాను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, ఇదిగో పాతవి గతించెను, సమస్తమును కొత్తవాయనని దేవుని యొక్క లేఖనం మనకు తెలియజేస్తుంది. ప్రియులారా, నీ యొక్క స్వభావం మారాలంటే నీ యొక్క నూతనమైనటువంటి సృష్టి ఒకటి క్రమబద్ధీకరించబడుతుంది. ఈ యొక్క కాలంలో నూతనమైనటువంటి సృష్టి ఒకటి నీకు తెలియకుండా ఈ యొక్క పరిస్థితులలో నూతనమైనటువంటి సృష్టి ఒకటి ఏర్పరచబడుతుంది. ఈ పరిస్థితుల్లో మనం చూసినట్లయితే నూతనమైనటువంటి సృష్టి క్రీస్తు ద్వారా ఏర్పరచబడుతుంది. ఆ యొక్క నూతనమైనటువంటి సృష్టిలోనికి నీవు నేను కూడా చేరాలి అని అంటే క్రీస్తును అంగీకరించాలి. క్రీస్తును ఎవరైతే అంగీకరిస్తారో ఇదిగో సమస్తమును కొత్తవాయను, సమస్తమును నూతనపరచబడింది అని దేవుని యొక్క లేఖనం మనకు తెలియజేస్తుంది. క్రీస్తును అంగీకరించి ఆయన యొక్క వాక్యానికి విధేయులగితే గనక దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి విషయం ఏమిటంటే నీ యొక్క పాపమును ఆయన తీసివేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. అందుకే పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది, ఆయన మన యొక్క పాపములను తీసివేయటకు ప్రత్యక్షమయ్యను అని దేవుని యొక్క లేఖనం మనకు తెలియజేస్తుంది. నువ్వు క్రీస్తును అంగీకరించి నీ యొక్క పాపమును తీసివేసుకుంటే గనక దేవుడు నీకు నూతన సృష్టిని, నూతన యొక్క జీవితాన్ని ప్రసాదించాలని దేవుడు కోరుతా ఉన్నాడు. నీ యొక్క పాపములను, నీ యొక్క అతిక్రమలను ఒప్పుకొని వాటిని విడిచిపెట్టేవాడు ధన్యుడని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తుంది. కానీ వాటిని గనక మూట కట్టుకుని మనం జీవిస్తే గనక మనం వర్ధిల్లలేము అని దేవుని యొక్క లేఖనం మనకు తెలియజేస్తుంది. కావున క్రీస్తు నీ యొక్క పాపం తీసివేయడానికి, నీ యొక్క అతిక్రమం తీసివేయడానికి ఈ లోకంలో ప్రత్యక్షమైనట్లుగా మీకు ఈ సమయంలో తెలియపరచబడుతోంది. మొదటి విషయం, యేసుక్రీస్తు మన యొక్క పాపములను తీసివేయడానికి గాను ప్రత్యక్షమైనట్లుగా పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేసింది. అటు రీతిగానే రెండవ విషయాన్ని, యేసు ప్రభు యొక్క రెండవ గుణగానాన్ని మనం తెలుసుకున్నట్లయితే కనుక మొదటి యోహానుకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 9వ వచనాన్ని చూసినట్లయితే, మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపెను అని దేవుని యొక్క లేఖనం మనకు తెలియజేస్తూ ఉంది. ప్రియులారా, మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన యొక్క అద్వితీయ కుమారుని ఈ లోకంలోనికి, తన యొక్క ప్రియ కుమారుని, తన జ్యేష్ఠ కుమారుని ఈ లోకంలోనికి పంపినట్లుగా పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తుంది. మన యొక్క పాపంను తీసివేయడమే కాదు, కానీ రెండవదిగా మనకు నిత్య జీవాన్ని ఇవ్వడానికి గాను దేవుడు ఈ లోకంలోనికి మనకి ప్రత్యక్షమయ్యాడు. మరణానంతరం కూడా తిరిగి లేపగలిగినటువంటి శక్తిని దేవుడు మనకి ఇవ్వడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. అందుకే దేవుడు తన కుమారుని ఈ లోకంలోనికి పంపినట్లుగా ఇక పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. మనం ఆయన ద్వారా జీవించాలి. మనం ఎప్పుడూ జీవిస్తూనే ఉండాలి. దేవుడు జీవించేవాడు, ఉన్నవాడు, అనువాడే అన్నవాడు. దేవునికి మరణం లేదు. దేవుడు సర్వయుగములలో సజీవుడిగా ఉంటూ ఉన్నాడు. అటువంటి దేవునితో పాటు మనం కూడా జీవించాలని, ఆయనతో పాటు యుగయుగములుగా జీవించాలని దేవుడు తన కుమారుని ఈ లోకంలోనికి పంపినట్లుగా పరిశుద్ధ గ్రంథం నుండి మనం నేర్చుకుంటూ ఉన్నాం. అందువలన దేవుడు మన యందుంచినటువంటి ప్రేమ ప్రత్యక్షపరచబడెను. క్రీస్తును ఈ లోకంలోనికి పంపడం వల్ల దేవుడు తన యొక్క ప్రేమను వెల్లడిపరుచుతున్నాడు. ఇలా మనకు నిత్య జీవం కావాలి అని అంటే, మరణానంతరం కూడా జీవించగలిగినటువంటి గొప్ప శక్తిని, అనగా పాతాళమును, అనగా నరకమును, నరకలోకం నుండి నువ్వు తప్పించుకునే శక్తిని కావాలంటే యేసుక్రీస్తు వైపు చూడాలి. క్రీస్తును అంగీకరిస్తే, క్రీస్తుని నీ నోటితో ఒప్పుకుంటే గనక దేవుడు నీ యొక్క పాతాళంలో నుండి, అనగా నరకంలో నుండి నిన్ను పైకి లేవడానికి, నరకమును తప్పించుకున్నట్టుకు గాను గొప్ప శక్తిని నీకు ప్రసాదించడానికి, క్రీస్తుతో పాటు యుగయుగములు జీవించడానికి దేవుడు నీకు అధికారాన్ని ఇవ్వబోతున్నాడు. అటువంటి అధికారం నువ్వు కలిగి ఉండాలంటే యేసుక్రీస్తుని నీ స్వరక్షకునిగా నువ్వు అంగీకరించాలని పరిశుద్ధ గ్రంథంలో నుండి మీకు తెలియజేస్తూ ఉన్నాను. మొదటిగా మనం చూసాం, యేసుక్రీస్తు నీ యొక్క పాపములను తీసివేయటకు గాను ఆయన ప్రత్యక్షమైనట్లుగా. రెండవదిగా ఆయన యందు మనం జీవించాలని దేవుడు తన కుమారుడిని పంపినట్లుగా రెండవదిగా మనం నేర్చుకుంటూ ఉన్నాం. మరొక కొన్ని గుణగణాలను, క్రీస్తు యొక్క గుణగణాలను మనం నేర్చుకుందాం. మూడవదిగా యోహాను సువార్త 12వ అధ్యాయము 46వ వచనాన్ని మనం చూసినట్లయితే, నా యందు విశ్వాసముంచు ప్రతివాడు చీకటిలో నిలిచి ఉండకుండానట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను అని పరిశుద్ధ గ్రంథంలో నుండి మనం చూస్తూ ఉన్నాం.
చూడండి, మూడవదిగా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు గొప్ప వెలుగు అయి ఉన్నాడు. గొప్ప వెలుగుగా ఈ లోకంలోనికి వచ్చినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో నుండి మనం నేర్చుకుంటూ ఉన్నాం. హీ ఈజ్ ద లైట్ ఆఫ్ ది వరల్డ్. ప్రపంచానికి ఒక వెలుగు ఎవరు అని అంటే క్రీస్తు. చూడండి, ఒక లైట్ని మనం చూసినట్లయితే అది ఒక రూమ్కి మాత్రమే, లేకపోతే బయట ఉన్నటువంటి డే ల్యాంప్స్ మనం చూసినట్లయితే ఒక గ్రౌండ్స్కి మాత్రమే లైట్ని ఇవ్వగలుగుతాయి. సూర్యుని మనం గమనించినట్లయితే భూమికి ఒక ప్రక్కన ఉన్నటువంటిది వెలుగుగా ఉంటుంది, మరొక ప్రక్కన చీకటిగా ఉంటుంది. అనగా మనకు ఇప్పుడు పగలు మిట్ట మధ్యాహ్నం అవుతే యుఎస్ఏలో, అమెరికాలో అది అర్ధరాత్రిగా పిలువబడుతుంది, కానీ ఒకేసారి వెలుగునివ్వలేదు. కానీ క్రీస్తు ఈ యొక్క లోకానుసారమైనటువంటి వెలుగు కాదు, కానీ మనం చూసినటువంటి వెలుగు కాదు, కానీ ఈ ఆత్మీయమైనటువంటి వెలుగుని ఇవ్వడానికి ప్రపంచానికి ఒక వెలుగుగా క్రీస్తు ఈ లోకంలోనికి దిగి వచ్చినట్లుగా చూస్తూ ఉంటాం. చూడండి, తన ప్రజలు చీకటిలో ఉన్నారు. చీకటిలో ఉన్నటువంటి వాడు తను ఎక్కడికి పోవచ్చున్నాడో తనకు తెలియదు. ప్రతి వాడును చీకటిలో తడువులాడుచున్నాడు. మార్గం ఏదో తెలియకుండా తిరుగుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో పరిశుద్ధుడైనటువంటి దేవుడు తన యొక్క కుమారుని ఈ లోకంలోనికి వెలుగుగా పంపి ఉన్నాడు. కాలంలో ఉన్నటువంటి వారు దేనిని పూజిస్తున్నారో, దేనిని ఆరాధిస్తున్నారో అటువంటి తెలియనటువంటి పరిస్థితి. ఏది దేవుడు, ఏది దేవుడు కాదు అన్నటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు ఒక వెలుగుని ఈ లోకంలోనికి పంపించినప్పుడు వెలుగులో సమస్త మానవుల యొక్క ప్రత్యక్షత, సమస్త మానవుల యొక్క పాపం యొక్క ప్రత్యక్షత వెలుగులోనికి వచ్చేసింది. ఇక చీకటి అనేది ఎంత మాత్రం చోటు లేదు. క్రీస్తును నీవు అంగీకరిస్తే కనుక చీకటి నీలో ఏమాత్రం కూడా చోటు ఉండదని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. ఇప్పుడు క్రీస్తును అంగీకరించిన వాడు వెలుగులో ఉన్నాడు. చీకటిలో ఉన్నటువంటి అసహ్యమైనటువంటి కార్యాలకు వాడు చోటు ఇవ్వడు. చీకటి అనగా పాపము, అనగా అజ్ఞానం. ఇక అజ్ఞానంతో బ్రతకవలసినటువంటి పని లేదు, పాపంలో బ్రతకవలసినటువంటి పని లేదు. దేవుడు గొప్ప వెలుగుని లోకంలోనికి పంపించి ఉన్నాడు. ఆయన క్రీస్తును చూసినట్లయితే నీ బ్రతుకు, నీ యొక్క జీవిత విధానం అంతా కూడా వెలుగుమయమై ఉంటుందని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. అందుకే దేవుడు అంటున్నాడు, ఆయన యందు విశ్వాసం ఉంచి ప్రతి వాడును చీకటిలో నిలిచి ఉండకుండానట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను. చూడండి, ఎవరైనా ఎప్పుడైనా మనం చూసామా వెలుగుగా, నేను ఈ లోకానికి వెలుగు అని చెప్పిన వారు ఎవరైనా చూసామా? కానీ క్రీస్తు అక్కడే ధైర్యంగా చెబుతున్నటువంటి మాట ఏంటంటే, నా యందు విశ్వసించి వారు ఎవరైనా సరే వారు గొప్ప వెలుగు, వారందరూ కూడా విశ్వసించినట్లుగా చీకటిలో ఉండకుండానట్లుగా, వారందరూ కూడా చీకటిలో ఉండకుండానట్లుగా నేను ఈ ప్రాంతానికి లేకపోతే ఈ యొక్క భూ ప్రపంచానికి నేను ఒక వెలుగుగా ఈ లోకంలోనికి దిగి వచ్చాను అని చెప్తున్నాడు. ప్రాంతంలో లైట్ హౌస్ అనేది ఒకటి ఉంటుంది. సో దాన్ని ఎందుకు సెంట్రల్ గవర్నమెంట్ వారు ఎందుకు నిర్మించారంటే, అది రాత్రికాల సమయంలో వేటాడుతున్నటువంటి మత్స్యకారులకు కానీ, లేకపోతే బోట్లకు కానీ, కొత్తగా వస్తున్నటువంటి ఓడలకు కానీ అది దిక్చూసిగా ఉంటూ సురక్షితమైనటువంటి ప్రాంతానికి చేరుకుంటున్నారు అనేక సూచనను అది రాత్రులప్పుడు లైటు ప్రకాశించడం ద్వారా తెలియజేస్తుంది. చూడండి, అలాగే ప్రపంచానికి ఒక లైట్ హౌస్ లాగా ఎవరు ఉన్నారంటే క్రీస్తు ఉన్నాడు. క్రీస్తు అంటున్నాడు, మీరు పాపములో ఎక్కడికి వెళ్ళిపోతున్నాను, లోకమైనటువంటి సముద్రములో, లోకమైనటువంటి అగాధంలో మీరు జీవిస్తున్నప్పటికీ క్రీస్తును ఒక లైటు, అనగా వాక్యం అనేటువంటి ఒక లైటు ప్రకాశమానము ఈ లోకంలో తిరుగుతూ ఉంది. ఈ లోకంలో కూడా క్రీస్తు అలాగే లైట్ హౌస్ లాగా ఈ లోకమైనటువంటి సముద్రములో కొట్టుమిట్టాడుతున్నటువంటి ప్రజలకు, చీకటిలో బ్రతుకుతున్నటువంటి ప్రజలకు క్రీస్తు గొప్ప వెలుగుగా ఇక ఈ లోకంలోనికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అందుకే పరిశుద్ధ గ్రంథంలో యోహాను సువార్త 1:9 మనం చూసినట్లయితే, నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది. చూడండి, చీకటిలో ఉన్నటువంటి వారు ఎవరైనాను తలలు పైకెత్తి నీకు ప్రకాశిస్తున్నటువంటి వాక్యం అనేటువంటి వెలుగును నీవు చూడగలిగితే నీ యొక్క బ్రతుకు ఏమవుతుందంటే మధ్యాహ్నంలో ఉన్నటువంటి తేజస్సు కంటే గొప్ప వెలుగుగా ప్రకాశిస్తుందని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తుంది. చూడండి, నిజమైన వెలుగు ఇది ఏ వెలుగు అంటే కరెంట్ ఉంటే వెలిగే వెలుగు కాదు, లేకపోతే జనరేటర్ వేయడం వల్ల వెలిగే వెలుగు కాదు, లేకపోతే మనం ఒకరు వెలిగించడం వల్ల వెలిగే వెలుగు కాదు. ఇది ఏ వెలుగు అంటే ఆత్మీయమైనటువంటి వెలుగు, నిజమైనటువంటి వెలుగు. మనం చూస్తున్నటువంటి వెలుగు కరెంట్ లేకపోతే ఆగిపోవచ్చు, లేకపోతే జనరేటర్లో ఇంధనం లేకపోతే ఆగిపోవచ్చు, లేకపోతే ఫ్యూయల్ లైట్లో కిరోసిన్ లేకపోతే ఆగిపోవచ్చు. కానీ ఈ వెలుగు ఏమిటంటే స్వయం ప్రకాశమైనటువంటి వెలుగు, తనకు తానే వెలుగుగా ఉన్నటువంటి దేవుడు. ఆ వెలుగు ఈ లోకంలో ప్రకాశిస్తూ ఉంది. ఎక్కడ ప్రకాశిస్తుందంటే తను ప్రకాశించని చోటు ఏది కూడా ఈ లోకంలో లేదు, ప్రతి చోటనెలా ప్రకాశిస్తూ ఉంది. అదే వాక్యమైనటువంటి సత్యమైనటువంటి వాక్యమైనటువంటి వెలుగు. ఆ వెలుగు కనుక నువ్వు గ్రహించగలిగినట్లయితే
నీ క్రియలను మార్చుకుని నువ్వు గ్రహించగలిగినట్లయితే అది ఏం చేస్తుందంటే ప్రతి మనిషిని వెలిగించుచున్నది దేవుని యొక్క లేఖనం తెలియజేస్తుంది. ప్రతి మనిషిని, అనగా కులమత భేదము ఏమీ లేదు, ప్రతి మనిషిని వెలిగించడానికి యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వెలుగుగా వచ్చి ఉన్నాడు. నేను నిజమైన వెలుగును, ఈ లోకమునకు నేనే వెలుగును అని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తుంది. నేనే వెలుగుగా వచ్చి ఉన్నానని క్రీస్తు తన మాటల్లో, తన యొక్క స్వమాటలలో తెలియజేసినట్లుగా పరిశుద్ధ గ్రంథం మనకు చూపిస్తుంది. ఎంత గొప్ప సత్యము! ఈ రోజున నేను వెలుగును అన్నటువంటి వారు ఎవరైనా ఉన్నారా? ఆలోచన చేసామా ఎప్పుడైనాను? మనం చీకటిలో ఉన్నాము, అజ్ఞానంలో ఉన్నాము, దేనిని ఆరాధిస్తున్నామో, దేనిని పూజిస్తున్నామో, దేనిని దైవంగా భావిస్తున్నామో తెలియనిటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు, అజ్ఞానంతో బ్రతుకుతూ ఉన్నప్పుడు జ్ఞానము ప్రకాశిస్తూ ఉంది. అందుకే మన యొక్క భారతదేశపు ప్రార్థనలో మనం చేస్తూ ఉంటాం, తమసోమ జ్యోతిర్గమయ అంటారు. అంటే చీకటిలో ఉన్నటువంటి వారికి వెలుగునిమ్మని దేవుని అడుగుతూ ఉంటారు. అందుకే యేసుక్రీస్తు అంటున్నాడు, నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను. నీకు అజ్ఞానం తొలగిపోవాలంటే యేసుక్రీస్తు వైపు చూడు. ఒక లైట్ హౌస్ ఎలాగైతే ప్రకాశిస్తూ ఉందో చీకటిలో ఉన్న వారికి వెలిగినవ్వడానికి, నువ్వు సురక్షితమైనటువంటి మార్గానికి రా అని ఎలాగైతే పిలుస్తూ ఉందో లైట్ హౌస్, అలాగే యేసుక్రీస్తు కూడా చెప్తా ఉన్నాడు, ఈ లోకము చాలా చీకటితో నిండి ఉన్నది, అజ్ఞానంతో నిండి ఉన్నది, పాపంతో నిండి ఉన్నది, అంధకారం ఏలుబడి చేస్తుంది ఈ లోకంలో. కానీ యేసుక్రీస్తు నిత్య జీవం ఇవ్వడానికి, నీకు వెలుగు, నీ బ్రతుకు మార్చడానికి, నీకు వెలుగు ప్రకాశించడానికి, నీ మీద వెలుగు ప్రకాశించడానికి, గొప్ప ఉన్నతమైనటువంటి జీవితాన్ని నీకు ఇవ్వడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. అటువంటి వెలుగును నీకు ఇవ్వాలని కోరుతున్నాడు కనుక యేసుక్రీస్తు పిలుస్తూ ఉన్నాడు, రా. సో ఇంతవరకు మనం నేర్చుకుని ఉన్నాం పరిశుద్ధ గ్రంథం నుండి. మొదటిగా యేసుక్రీస్తు పాపంను తీసివేయడానికి ప్రత్యక్షమైనట్లుగా, రెండవదిగా యేసుక్రీస్తు నీకు నిత్య జీవాన్ని ఇవ్వడానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చినట్లుగా, మూడవదిగా ఆయన యందు విశ్వసించేవాడు ఎవడను చీకటిలో ఉండకుండా గొప్ప వెలుగును చూచినట్లుగా, క్రీస్తుని ఈ లోకంలోనికి పంపినట్లుగా ఆయన గుణగణంలో నుండి మనం గమనించగలిగాం. ఆయన కార్యాలు మనం ఒకసారి గ్రంథం మీద రాయాలి అని అంటే, ఆయన యొక్క గుణగణాలు మనం గ్రంథం మీద రాయాలి అని అంటే, భూమి నుండి ఆకాశం మీదకు మనం కాగితంలో ఒకదాని మీద ఒకటి మనం పెట్టుకుంటూ పేర్చుకుంటూ వెళ్ళిపోయినా కూడా ఆయన గూర్చి మనం రాసినది చాలా తక్కువగా అనిపిస్తూ ఉందంట. ఎందుకంటే అంతటి మహానుభావుడు, అంతటి మహాత్ముడు యేసుక్రీస్తు ప్రభువు. కొన్ని విషయాలను, మరి ఒక 2 విషయాలను ఆయన గూర్చి ఈ సమయంలో మనం తెలుసుకుందాం. నాలుగవదిగా దేవుని యొక్క కుమారుడు అనగా క్రీస్తు ఈ లోకంలోనికి ఎందుకు దిగి వచ్చారు అని అంటే, దేవుని యొక్క వాక్యాన్ని మనుషులకు ఇవ్వడానికి గాను ఆయనకి వచ్చినట్లుగా పరిశుద్ధ గ్రంథం నుండి మనం నేర్చుకుంటూ ఉంటాం. యోహాను సువార్త 17వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చూసినట్లయితే, వారికి నీ వాక్యమును ఇచ్చి ఉన్నాను, నేను ఈ లోక సంబంధిని కానట్టు వారును ఈ లోక సంబంధులు కారు గనుక ఈ లోకము వారిని ద్వేషించును అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. అనగా యేసుక్రీస్తు చేసినటువంటి ప్రార్థనలో ఒక మాటగా ఇది తెలియజేస్తుంది. యేసుక్రీస్తు ఈ లోకంలోనికి ఎందుకు వచ్చారు అని అంటే, ఆయన యొక్క కార్యములు సంపూర్ణం చేయడానికి లోకంలోనికి వచ్చాడు. ఆయన కార్యములు సంపూర్ణం చేయబడిన వాటిలో కొన్ని ఏంటంటే, దేవుని యొక్క వాక్యాన్ని నీకు ఇవ్వడానికి గాను దేవుని కుమారుడు ఈ లోకంలోనికి ప్రత్యక్షమయ్యాడు. అనగా ఈ లోకంలో మనం ఏది వింటున్నామో, ఏది గ్రహిస్తున్నామో అంతవి కూడా అజ్ఞానము, అది సత్యమో అసత్యమో తెలియనటువంటి పరిస్థితి. మనం ఈ రోజుల్లో మనం చూస్తూ ఉంటాం, మనకు వినబడిందల్లా మనకు సత్యమేనా? ఈరోజు సోషల్ మీడియాలో, లేకపోతే వాట్సాప్లో, ఫేస్బుక్లో, ట్విట్టర్లో ఎన్నెన్నో మనం చూస్తూ ఉంటాం, ఎన్నెన్నో పోస్టులు, ఎన్నెన్నో కథనాలు చెప్తూ ఉంటాం. ఈరోజు వచ్చినటువంటి వార్త అది సత్యమో కాదో తెలుసుకోవడానికి మానవులు చాలామంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఎందుకనంటే ఎవరికి ఇష్టం వచ్చింది వారు పోస్ట్ చేస్తూ ఉన్నారు. అది అబద్ధ ప్రచారమైనా లేకపోతే అది నిజమైన ప్రచారమైనా అది తెలియనటువంటి పరిస్థితుల్లో మనం ఉంటూ ఉన్నాం. కానీ యేసుక్రీస్తు తండ్రి అయినటువంటి దేవుడు అలాగే కాదు, ఈరోజు మనుషులను కాదు పంపించడం, సాక్షాత్తు తన కుమారుడైనటువంటి క్రీస్తుని ఈ లోకంలోనికి పంపించాడు. ఆయన తన వాక్యాన్ని తీసుకుని వచ్చినట్లుగా, అనగా తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడైనటువంటి క్రీస్తునకు తన వాక్యను తెలియజేశాడు. ఆ వాక్యము క్రీస్తు మనకు తెలియజేసినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో తెలియజేస్తుంది మనకి. అనగా ఇది జీవాహారం అంటారు. పరిశుద్ధ గ్రంథము జీవాహారం. ఈ జీవాహారం భుజించిన వాడు ఎప్పుడునూ కూడా మరణించడు. అందుకే సృష్టికర్త అయినటువంటి దేవుడు జీవాహారాన్ని కుమారుడైనటువంటి క్రీస్తునకు ఇచ్చి ఈ లోకంలోనికి పంపించినట్లుగా పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. అనగా జీవాహారము అనగా దేవుని యొక్క వాక్యము. దేవుని యొక్క వాక్యంని తిని త్రాగిన వాడు ఎప్పుడునూ దప్పికొనడు, ఆకలి కొనడు. వాని కడుపుల నుండి జీవధారలు బయలుదేరినని దేవుని యొక్క లేఖనం మనకు తెలియజేస్తుంది. దేవుని యొక్క వాక్యాన్ని నీవు భుజించాలి. దినదినము ఆహారం. మన పితరులు అనగా ఐగుప్తు నుండి వస్తున్నటువంటి ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు ఎడారిలో ఆకాశం నుండి కురిచినటువంటి మన్నాను తిని చనిపోయారు. కానీ ఇది తిన్నవాడు అనగా ఈ యొక్క వాక్యాన్ని తిన్నవాడు నిరంతరమును జీవించును.
అని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఆహారము పరలోక సంబంధమైన ఆహారము. పితరులు మన్నా అనే ఆహారాన్ని తిని చనిపోయారు, కానీ ఈ యొక్క వాక్యం అనేటువంటి ఆహారాన్ని తినేవాడు ఎప్పుడునూ ఎన్నడను చనిపోడు అని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తుంది. మనుషులు రొట్టె వలన మాత్రం కాదు, కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట అనగా ఇక జీవాహారము. యేసుక్రీస్తు మనకిచ్చినటువంటి ఈ యొక్క వాక్యాన్ని తిని త్రాగిన వాడు ఎప్పుడునూ కూడా చనిపోడు అని దేవుని యొక్క లేఖనం మనకు తెలియజేస్తుంది. ఆ చనిపోనటువంటి ఆహారాన్ని యేసుక్రీస్తు ఈ లోకంలోనికి తీసుకుని వచ్చాడు. అదే జీవాహారం, అదే దేవుని యొక్క వాక్యం. అందుకే యేసుక్రీస్తు ప్రార్థన చేస్తున్నారు, వారికి నీ వాక్యంను ఇచ్చి ఉన్నాను అంటున్నాడు. అనగా బహు విలువైంది దేవుని యొక్క వాక్యం. ఆయన నోట నుండి వచ్చి ప్రతి మాట మన యొక్క బ్రతుకును మార్చివేస్తుంది, మన యొక్క జీవితాన్ని మార్చివేస్తుంది. అందుకే దేవుడు మనకి వాక్యాన్ని ఇచ్చినట్లుగా చూస్తూ ఉంటాం. తండ్రి అయినటువంటి దేవుడు ఎంత త్యాగం చేశాడు. పరలోకంలో ఉండవలసినటువంటి దేవుని యొక్క వాక్యము భూమి మీదకి దిగి వచ్చింది ఈరోజు. అదే యేసుక్రీస్తు తీసుకురావడం వలన ఆ వాక్యాన్ని నీవు నేను భుజిద్దాం, తద్వారా పరలోక సంబంధమైనటువంటి వరములను మనం రుచి చూడాలని పరిశుద్ధ గ్రంథంలో నుండి మీకు తెలియజేస్తున్నాను. యేసుక్రీస్తు ఎందుకు ఈ భూమి మీదకు వచ్చారు అని అంటే అతి శ్రేష్టమైనటువంటి కార్యం ఏమిటి అంటే, మార్కు సువార్త 10వ అధ్యాయము 45వ వచనాన్ని మనం చూసినట్లయితే, మనిషి కుమారుడు పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకు వచ్చెను అనెను అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. చూడండి, యేసుక్రీస్తు చేసినటువంటి శ్రేష్టమైనటువంటి కార్యము, ముగింపు కార్యము, సమాప్తమైన కార్యము ఏమిటి అంటే, అనేకుల కొరకు తన యొక్క ప్రాణాన్ని ఇవ్వడానికి యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చారు. చూడండి, ఎవరైనాను నీ కోసం ప్రాణం పెట్టారా ఈ లోకంలో? ఎవరైనాను నీ కోసం ప్రాణం పెడతాను అని చెప్పిన వారు ఎవరైనా నీ కొరకు నువ్వు ఎలాగున్నావో, నీ యొక్క పద్ధతులు ఎలా ఉన్నాయో, నీ మాటలు ఎలా ఉన్నాయో, నీ చూపులు ఎలా ఉన్నాయో చూసి నిన్నుగా ప్రేమించి నీ కొరకు ఎవరైనా ప్రాణం పెట్టడానికి సిద్ధమయ్యారా ఈ లోకంలో? కానీ యేసుక్రీస్తు చేసినటువంటి పని ఏమిటంటే, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణాన్ని ఇవ్వడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. చూడండి, మనం పాపాత్ములం, మనం పాపులము, మనం మరణించవలసిన వారమై ఉన్నాం. మనలో ఏ విధమైనటువంటి నీతి కార్యము మనలో లేదు. మన యొక్క నీతి ఎంత నీతిమంతులమైనా కూడా మన యొక్క నీతి దేవునికి మురికి గుడ్డల వలె కనబడుతుందని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. దేవుడు సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, నేను నీ కొరకు చనిపోయాను, అనేక మందికి ప్రతిగా ప్రాణం పెట్టడానికి ఈ భూమి మీదకి వచ్చాను అంటున్నాడు. ఎందుకంటే అనేక మంది కొరకు. అనేక మంది అంటే ఎవరు అంటే సమస్త మానవుల కొరకు, భూమి మీద ఉన్నటువంటి సమస్త మానవుల కొరకు, అనగా లెక్కలేనటువంటి జనం భూమి మీద ఉన్నారు. వారందరి కొరకు నేను ప్రాణం పెట్టాను అని పరిశుద్ధ గ్రంథంలో నుండి మనం చూడవచ్చు. యేసుక్రీస్తు చెబుతున్నటువంటి మాట ఏంటంటే, నేను అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా నా ప్రాణాన్ని ఇవ్వడానికి, అనగా ఒకరిని విమోచించాలి అని అంటే, ఒక పాపాత్మని విమోచించాలి అని అంటే, ఒక ద్రోహిని విమోచించాలి అంటే, ఒక వ్యభిచారిని విమోచించాలి అని అంటే, వారందరి కొరకు నేను ప్రాణం పెట్టాను. వారు చావాల్సిన లేదు, నిత్యమైనటువంటి మరణము వారికి ఇక లేదు. క్రీస్తు రక్తంలో ఎవరైతే కడగబడతారో వారందరూ కూడా నిత్య జీవాన్ని ఇవ్వడానికి దేవుడు అధికారాన్ని మనకు అనుగ్రహించాడు. మనమందరం కూడా దేవుని కుమారులు అవ్వడానికి అధికారం అనుగ్రహించాడు. కేవలం యేసుక్రీస్తు శిలువలో కాచినటువంటి ఆ రక్తములో ఎవరైతే శుద్ధీకరించబడతారో వారందరికీ దేవుడు నిత్య జీవాన్ని ఇవ్వడానికి యేసుక్రీస్తుని భూమి మీదకు పంపినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో నుండి మనం చూడవచ్చు. చూడండి, యేసుక్రీస్తు మన కొరకు చనిపోయాడు. మన యొక్క పాపములకు ప్రతిగా ఆయనే చనిపోయాడు. మనము పొందవలసినటువంటి శిక్షను ఆయన భరించాడు. మనం పాపులం కాబట్టి మనకు శిక్షించడం అది న్యాయమే, కానీ ఆయన ఏ పాపం చేయలేదు. మొదటిగా మనం నేర్చుకుని ఉన్నాం, ఆయన అనేక మంది యొక్క పాపాన్ని విమోచించడానికి గాను ఆయన ప్రత్యక్షమయ్యారు, కానీ ఆయనలో ఏ పాపము లేదు అని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తుంది. ఆయనకు తీర్పు తీర్చినటువంటి పిలాతు కూడా అదే చెప్తున్నాడు, ఈయన యందు ఏ పాపము నాకు కనబడలేదు అని చెబుతా ఉన్నాడు. కానీ తండ్రి అయినటువంటి దేవుడు మనకు బదులుగా ఆయనను శిక్షించినట్లుగా గొప్ప త్యాగాన్ని తండ్రి అయినటువంటి దేవుడు చేసినట్లుగా పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. ఇప్పుడు ఆ యొక్క మరణాన్ని అలక్ష్యం చేయకుండా, ఆ యొక్క మరణాన్ని నిర్లక్ష్యం చేయకుండా క్రీస్తు వైపుకు తిరిగితే, క్రీస్తును చూస్తే కనుక నువ్వు నిత్య జీవాన్ని పొందుకుంటావు. ఈ లోకంలో మనం ఉండేది కొంతకాలమే. ఇక పరిస్థితుల దృష్ట్యా మనం చూస్తూ ఉంటాం, కరోనా యొక్క తీవ్రత చాలా అధికంగా ఉంది. మనం ఎంతకాలం బ్రతుకుతామో, ఈ లోకం యొక్క స్థితిగతులు ఏమైపోతాయో తెలియదు. కొన్ని ప్రాంతాల్లో మనం చూస్తూ ఉంటాం భూకంపాలు కలుగుతున్నాయని, కొన్ని ప్రాంతాల్లో మనం చూస్తూ ఉంటాం రోగాలు అధికమైపోతున్నాయని. దినదినం మనం బయటికి వెళ్ళాలంటే భయం వేస్తుంది. మనం ఏదో చంద్రమండలంలోకి వెళ్ళి అక్కడ నివాసం చేయాలని మనం చూస్తూ ఉన్నాం, కానీ
ఇంటిలో నుండి కూడా బయటికి రాలేనటువంటి పరిస్థితిలో ఈరోజు మనం ఉన్నాం. అందుకే ఇక చివరి దినాలు, దుర్దినాలు నిన్ను కమ్మక ముందే యేసుక్రీస్తు నేను పిలుస్తూ ఉన్నాడు. శాశ్వతమైనటువంటి జీవాన్ని నీకు ఇవ్వడానికి, నిత్య జీవాన్ని, నిత్యము ఆనందకరమైనటువంటి పట్టణంలోనికి, అనగా మరణం తర్వాత జీవించగలిగినటువంటి ఎటర్నల్ లైఫ్, శాశ్వతమైనటువంటి జీవితాన్ని నీకు ఇవ్వడానికి అవకాశాన్ని ఇస్తూ ఉన్నారు. ఇదే రక్షణ దినము, ఇదే అనుకూల సమయం. చివరిగా ఒక మాటను చూపిస్తున్నాను. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనాన్ని చూసినట్లయితే, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతును. యేసుక్రీస్తు వారు పిలుచుతున్నటువంటి మాట, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా. యేసుక్రీస్తు యొక్క పిలుపు నీ కొరకే. యేసుక్రీస్తు నిన్ను పిలుచుకున్నాడా? యేసుక్రీస్తు యొక్క పిలుపు నీకుందా అని నువ్వు అనుకుంటున్నావేమో. యేసుక్రీస్తు నిన్ను పిలుస్తూ ఉన్నారు ఈ రోజున. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా. సమస్త జనులారా అంటే భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా, భూమి మీద పుట్టినది మొదలుకొని వృద్ధాప్యంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మనుషులైన ప్రతి ఒక్కరిని కూడా యేసుక్రీస్తు పిలుస్తూ ఉన్నాడు. నువ్వు ఎంత పాపివైనా సరే నా యొద్దకు రా, నీకు నేను విశ్రాంతి నేను కలుగజేస్తాను. నీకు భారము, నీకు పాప భారం నేను మోస్తాను. నా మీద వై నీ పాప భారం అంతా, నేను సిలువలో నీ కొరకు నేను మరణించాను అని పరిశుద్ధ గ్రంథం ద్వారా క్రీస్తు మనతో మాట్లాడుతున్నాడు. క్రీస్తు నీతో మాట్లాడుతున్నటువంటి చివరి మాట ఏంటంటే, నువ్వు ఎంత ప్రయాసపడుతున్నా, ఈ భూమి మీద ఎంత ప్రయాసపడుతున్నా సరే, నీ భారం అధికమైపోయినా సరే క్రీస్తు చెంతకు రా, నీకు విశ్రాంతిని కలుగజేయడానికి క్రీస్తు నేను పిలుస్తూ ఉన్నారు. ఇదే రక్షణ సందేశం. ఈ యొక్క రక్షణ సందేశాన్ని నీవు నిర్లక్ష్యం చేస్తే కనుక మనం ఎలాగో తప్పించుకుందాము. ఇక రాబోతున్నటువంటి ఉగ్రత మన మీదకి ఉపద్రవం వల్లే వస్తుంది. ఎవరిని మృంగుదురా అని ఇక లోకం చూస్తూ ఉంది. ఎవరిని ఎప్పుడు మృంగివేదున అంటే సాతానుడు చూస్తూ ఉన్నాడు, సింహగర్జన చేస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ఇక దుర్దినములు కమ్మక ముందే, ఇక భూమి మీద మంచి దినాలు లేవని చెప్పే దినము రాకముందే నీ యొక్క సృష్టికర్తను స్మరణకు తెచ్చుకున్నాము. ఇదే యేసుక్రీస్తు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఆయన స్మరణకు తెచ్చుకుంటే, యేసుక్రీస్తు ప్రభువు అని నీ నోటితో ఒప్పుకుంటే కనుక నీవు రక్షించబడతావు. ఆయన యందు విశ్వాసం ఉంచి బాప్తిస్మం పొందితే కనుక నువ్వు రక్షించబడతావు. ఇదే యేసుక్రీస్తు నీకు ఇచ్చినటువంటి గొప్ప శుభవార్తమైనటువంటి విషయం. ఇదేదో కష్టమైనది కాదు. ఆయన ఆజ్ఞలే కూడా భారంగా లేవు. ఆయన ఆజ్ఞలు బహు సులువుగా ఉన్నాయి. ఆజ్ఞలను నువ్వు గైకొని క్రీస్తు వైపుకు తిరిగితే కనుక తన యొక్క ప్రకాశము, వెలుగైనటువంటి దేవుడు నీ మీద ప్రకాశించబోతున్నాడు. నీ యొక్క బ్రతుకు మధ్యాహ్నపు తేజస్సు కంటే మరీ వెలుగుగా నీ మీదకు ప్రకాశించబోతుంది. అటువంటి వెలుగును, అటువంటి జీవితాన్ని దేవుడు మనకు ప్రసాదించాలని కోరుకుంటూ ఇక మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు ఈ యొక్క మాటలను మన వెనుకడిలో దీవించి ఆశీర్వదించిన గాక. అందరం కూడా క్రీస్తును మనం చేరుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రతి శనివారం ఫాలో క్రైస్ట్ ఫెలోషిప్ ఛానల్ ద్వారా ప్రసారం చేయబడుచున్న దేవుని యొక్క వర్తమానములు మీకు ఎంతగానో ఆశీర్వాదకరంగా ఉన్నాయని భావిస్తూ ఉన్నాం. ఇక వర్తమానములను అనేక మందికి షేర్ చేయండి, లైక్ చేయండి. మీ యొక్క సూచనలను, సలహాలను కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ.